సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. మార్నింగ్ లేచి ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఉల్లి బౌల్ని డెకరేట్ చేయడం నా పని. అయితే ఉల్లి బౌల్ కోసం చాలా ఫ్లవర్స్ తెచ్చి పెడుతుంటాను కదా. ఈరోజు నాకు అస్సలు కుదరలేదండి. ఎందుకంటే మా వారికి మా పిల్లలకి ఇద్దరికి ఒకరోజే హాలిడే. ఇంకేముంటుందండి, అన్ని పనులు డిలే అయిపోతూనే ఉంటాయి. ఇంకా నేను వేరే పువ్వులు తెచ్చి ఓపిక లేక ఉన్న మందారాన్ని తెచ్చి ఉల్లి బౌల్లో డెకరేట్ చేశాను. అయితే ఉల్లి బౌల్ కొంచెం డెకరేషన్తోనే అందంగా కనిపించింది. ఇంకా వెంటనే టీ పట్టుకొని నాకు మినీ గార్డెన్లోకి వెళ్ళానండి. ఈరోజు పువ్వులు అయితే చాలా బాగా పూసాయి. 2 రంగుల గులాబీలు అయితే ఎంత అందంగా పూసాయో తెలీదు. ఇంకా 4 పూయగానే ఇంకొక మొగ్గ కూడా బ్యాలెన్స్ ఉందన్నమాట. వీటితో పాటు తెల్ల పువ్వులు, ఇంకా నాటు గులాబీ కూడా పూసింది. ఈ నాటు గులాబీకి ఇంకొక మొగ్గ కూడా ఉంది. ఇదిగోండి, పుదీనా కూడా కట్ చేసే కొద్ది ఇంకా వస్తూనే ఉందన్నమాట. కాగడా మళ్ళీ కూడా అట్లానే వస్తున్నాయి. వాటర్ సఫిషియెంట్గా ఉంటే పువ్వులు ఏ సీజన్లో అయినా కూడా చక్కగా వస్తాయండి. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి నేను జీలకర్ర పులుసు చేస్తున్నానండి. దానికోసం ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా ఫ్రై చేశాను. ఆ ఫ్రై చేసిన దాన్ని ఏంటంటే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం అల్లం కూడా వేసేసాను. అల్లం వేసి దాన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తీసుకున్నా. తర్వాత తాలింపు కోసం మనం ఏమేమి వేస్తామో అన్నీ వేసేసానండి. మామూలుగా మనం వేసుకునే వెల్లుల్లి అన్నిటికన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇట్లా మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాక అందులో కొంచెం ఈ పేస్ట్ మనం ఏదైతే ఇందాక ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ని తెచ్చి ఇందులో కలిపేసి బాగా మిక్స్ చేసేసి దాంట్లో చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని తీసి వేయాలండి. అలా చింతపండు రసం వేసేసాక అది బాగా కుక్ అయ్యి బబుల్స్ వచ్చేయాలి. అంత బాగా కుక్ అవ్వాలన్నమాట. పైకి బబుల్స్ లాగా ఇట్లా కొత్తగా మనం ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మనకి జీలకర్ర కాబట్టి చలవ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే గొంతు బాగాలేకపోయినా ఇది చాలా టేస్టీగా తగులుతుంది అనమాట రెసిపీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈరోజు ఎక్కువ వంట పెట్టుకోలేదండి, ఎందుకంటే మా బెటాలియన్లో అన్నప్రసాదం ఉంది, దానికి వెళ్తాము. ఒకవేళ అక్కడ తినలేక మళ్ళీ ఆకలి వేస్తుందేమో అని నేను అది రెసిపీ రెడీ చేశాను అంతే. ఇదిగోండి, అక్కడ జీప్ ఆగి ఉంది మా బెటాలియన్లో. మా పిల్లలు ఎక్కి తొక్కేస్తున్నారు, ఇంకా చెప్పక్కర్లేదు. అక్కడ ఎంట్రన్స్లో శివుడిని ఇలా రెడీ చేశారండి, చాలా బాగుంది. వెనకాల చూస్తే ఒక ప్రభ పెడతారు చూసారా, అంత అందంగా రెడీ చేశారు. ఇంకా అన్న సంతర్పణ అవుతుంటే మేము వెళ్ళాము. ఇంకా అన్నం తినేసి వచ్చేసాం అనమాట. ఇక్కడ మా బెటాలియన్ దగ్గర కమాండెంట్ గారి ఆఫీస్ దగ్గర ఈ బర్డ్స్ ఉంటాయండి. మేము ఎప్పుడు బయటికి వెళ్దామన్నా కొంచెం సేపు ఈ బర్డ్స్తో ఆడుకోవడం మాకు అలవాటు అయిపోయింది. మా పిల్లలు కూడా చాలాసేపు వీటితో ఆడతారు. ఇవి రీసెంట్గా పిల్లలు కూడా పెట్టినాయి. కొంచెం పిల్లలన్నీ లోపలికి ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలు వచ్చి ఇటు పక్కనే అలా చూసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఇదిగోండి, ఇలా చూస్తుండగానే అదే రోజు రాత్రి శివుడి యొక్క ప్రతిమల్ని మనకేంటంటే ఇలా ఊరేగింపు కార్యక్రమాన్ని నడిపిస్తారన్నమాట. ఇక్కడ పంతులు గారు ఉండి మేమైతే కొంచెం అక్షింతలు, బెల్లం, ఇంకే డబ్బులు అట్లా కొంచెం పట్టుకొని వెళ్ళి అక్కడ ఇస్తే ఆయన అక్షింతలు వేసి ఆస్వాదించి దేవుడికి నైవేద్యం చూపిస్తారు. వెనకాతలో మనకి కొంచెం నైవేద్యం కూడా ఇస్తారనమాట, అంటే ప్రసాదం ఇస్తారు, మనం తీసుకోవడమే. ఇది ఎవ్రీ ఇయర్ నడుస్తున్న పని అండి, ఇది కొత్తగా నేను తీయట్లేదు. ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ ఇట్లానే జరుగుద్ది. శివరాత్రి ముందు రోజు ఎంత హడావుడి ఉంటుందో శివరాత్రి రోజు అంతే హడావుడి ఉంటుంది. అదేవిధంగా శివరాత్రి మరుసటి రోజు కూడా మాకు అంతే హడావుడి ఉంటుందండి. ఇంతే కాకుండా మా మంగళగిరిలో కూడా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర కూడా ఒక ఊరేగింపు అనేది నడుస్తుంది అనమాట. ఈ ఊరేగింపు, ఆ ఊరేగింపు, ఇట్లా అన్ని ఊరేగింపులు మేము చూసుకొని వస్తుంటాము. మాకు బాగా ఇష్టం. మీరు బాగా గమనించారంటే అసలు విగ్రహం పైన కొన్ని చిన్న విగ్రహాలు ఉన్నాయి కదండి, అవే అసలు విగ్రహాలు. ఈయన మోస్తున్న శివుడు అనమాట. ఇది బయట జరుగుతున్న ఊరేగింపు అండి. ఇది శివరాత్రి రోజు బయట ఊరేగింపు చేస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ దగ్గర ఈ ఊరేగింపు అనేది జరుగుతుంది. ఇది బెటాలియన్లో లాగా సింపుల్గా జరగదండి, చాలా బాగా చేస్తారు. ఇదిగోండి, ఇవి కూడా విగ్రహాలు, ఈ హంసవాహనం పైన ఉన్న విగ్రహాలు అనమాట. ఇక్కడ వాళ్ళు ఏంటంటే బియ్యం కొంచెం
డబ్బులు, కొంచెం బెల్లం అవి తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యంగా ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ కోలాటాలు గట్రా బాగా చేస్తారు. ఇదిగోండి డప్పులు కూడా పెడతారు. ఈ సౌండ్కి ఏంటంటే మనకి అలా ఉండిపోతాం అనమాట, అక్కడ ఉండిపోతాం. ఇదిగోండి ఇక్కడ కొంతమంది చీరలు కట్టుకుని కోలాటాలు చేస్తున్నారు. ఇక్కడైతే వీళ్ళ వయసు కూడా చాలా చిన్నపిల్లలేనండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. ఇది మీనాక్షి దేవో అంటారు కదా, ఆవిడ లాగా సైడ్కి ఇట్లా ముడి వేసుకొని ఆ గెటప్ చాలా బాగుంది కదా. ఇలాగ నడుస్తుంటే ఇదిగోండి ఇది ఒక రకం డప్పులు కొడుతున్నారు. ఇదిగోండి అందరూ ఆ పంతులు గారి దగ్గర ఆశీర్వాదం అది తీసుకుంటున్నారు. అక్కడ ఏంటంటే హారతి ఇచ్చిన పళ్ళానికి దండం పెట్టుకుంటున్నారు. ఇలా ఊరేగింపు చాలాసేపు అవుతుందండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.